నమస్తే రాహుల్ రెడ్డి గారు. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నారండి. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎలాన్ మస్క్ ఆ మనిషి ఎప్పుడు కాంట్రవర్సీలోనే ఉంటారు, కాంట్రవర్సీలోనే బతుకుతారు. అది పక్కన పెడదాం. కానీ స్టీవ్ బ్యానన్ అనే అతనికి ఎలాన్ మస్క్ ఈ మధ్యన ట్విట్టర్ లో పెద్ద యుద్ధం అయితే జరుగుతుంది. అవునండి. వాళ్ళు ఎందుకు అంతలా తిట్టుకుంటున్నారు? బాగా చాలా దారుణంగా తిట్టుకుంటున్నారు. అసలు వాళ్ళిద్దరి మధ్య ఇష్యూ ఏంటి? ఓకే, ఎలాన్ మస్క్ కాంట్రవర్షియలో కాదు, మీ ఇష్టం, మీ ఒపీనియన్. చాలా మంది మీరు చెప్పినట్టు అగ్రీ అవుతారు. నాకు మాత్రం అతను మాత్రం దేవుడు లాంటి వాడు. ఓకే, ఎందుకంటే నేను ఎలాన్ మస్క్ పెద్ద భక్తిని. ఆయన చేయబట్టి నేను చాలా డబ్బులు కూడా సంపాదించిన, ఆయన కంపెనీలో డబ్బులు పెట్టి. సో సరే, అది పక్కన పెట్టినా సరే, మీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అతను కొద్దిగా కాంట్రవర్షియల్ పర్సన్ అంటారు. స్టీవ్ బ్యానన్ కూడా తక్కువ కాంట్రవర్షియల్ పర్సన్ ఏం కాదు. దొందే ఇందులో. అతను పార్లమెంట్ కమిటీలా ఆన్సర్ చేయకపోతే 6 నెలలు జైల్లో పెట్టిన ఆయన. జైల్లో పెట్టినా ఆన్సర్ చేయలేని చెప్పి మోడీకేసి కూర్చున్నాడు. సో దొందే ఇందులో ఒకలంటే. అయితే ఇప్పుడు వచ్చే మటుకు కాకపోతే వాళ్ళు వాడే భాష, ఇప్పుడు మన టీవీలో మనం చెప్పే లాంగ్వేజ్ కాదు కాబట్టి చెప్తలేం. మనం అటువంటి భాష మాట్లాడుకుంటాం ట్విట్టర్లో. అమ్మనా బూతులు తిట్టుకుంటారు. మన పక్క తెలంగాణ భాషలో మాట్లాడాలంటే అమ్మనా బూతులు తిట్టుకుంటారు. H1B మీదనే తిట్టుకుంటారు. H1B తో వాళ్ళకి ప్రాబ్లం ఏంటి అసలు? అయితే ఇప్పుడు స్టీవ్ బ్యానన్ అనే అతను యాంటీ ఇమిగ్రేషన్ ప్లాట్ఫామ్. అవును, మీకు చెప్పాలంటే స్టీవ్ బ్యానన్ అనేది వెన్నుముక్క. అంటే ట్రంప్ పవర్లోకి రావడానికి 2016లో పవర్ రావడానికి 2020 ఎలక్షన్స్ అప్పుడు, 2023 ఎలక్షన్స్ అప్పుడు కూడా వెన్నుముక్క లాంటి వాడు అన్నట్టు. ఏది ట్రంప్ పార్టీకి కానీ ట్రంప్ పవర్ రావడానికి వెన్నుముక్క లాంటి తను. అయితే ఈసారి ఎలాన్ మస్క్ కూడా ట్రంప్కు సపోర్ట్ చేసిండు. వీళ్ళిద్దరు కూడా ట్రంప్ సపోర్ట్ చేసిండు. అయితే ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి అనే ఇద్దరిని ట్రంప్ ఏం చేసిందంటే, వీళ్ళిద్దరిని సెంట్రల్ గవర్నమెంట్ చాలా డబ్బులు వేస్ట్ చేస్తున్నది, వాళ్ళని వేస్ట్ నుంచి తీసేయాలి, మొత్తం వేస్ట్ ప్రోగ్రామ్స్ అన్నీ తీసేయాలి, వేస్ట్ ఎంప్లాయీస్ అన్నీ తీసేయాలని చెప్పి ఎలాన్ మస్క్ను వివేక్ రామస్వామిని అపాయింట్ చేసిండ్రు. వాళ్ళ టాస్క్ ఏంది? ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ అంటే యుఎస్ సెంట్రల్ గవర్నమెంట్, మేము అక్కడ ఫెడరల్ గవర్నమెంట్ అంటాము, ఆ గవర్నమెంట్లో వేస్టేజ్ అంతా తీసేయడానికి వీళ్ళిద్దరిని అపాయింట్ చేసిండ్రు. వీళ్ళిద్దరు కూడా ఏమి డెడ్ లైన్ పెట్టానంటే, మాకు నెక్స్ట్ 2 years, ఆ తర్వాత మా జాబ్ లేదు, ఈ లోపల మేము మొత్తం సాఫ్ చేసి పడేస్తామని చెప్పి వాళ్ళు చెప్తుండ్రు. స్టీవ్ బ్యానన్ అతను, నేను వెన్నుముక అన్నా కదా, అతని పాలసీస్ అయితే పర్టికులర్గా యాంటీ ఇమిగ్రేషన్ ఫీలింగ్స్ వాళ్ళకు బాగా ఉన్నాయి. స్టీవ్ బ్యానన్ వాళ్ళ ఆర్గనైజేషన్ కానీ, అతను ఒక సపోర్టర్స్ కానీ, వాళ్ళ ఒక న్యూస్ పేపర్ ఉంది, బ్రెడ్ ప్రాట్ అని ఒక న్యూస్ పేపర్ ఉంది అన్నట్టు. వీళ్ళు ఫెయిర్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, అటు వీళ్ళకు ఒక గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్, వీళ్ళంతా యాంటీ ఇమిగ్రెంట్ బ్యాచ్ అన్నట్టు. అయితే ఈ ఇమిగ్రేషన్ అడ్వైజర్గా ట్రంప్ ఎవరైతే అపాయింట్ చేసిండో అతను స్టీవెన్ మిల్లర్. అతను స్టీవ్ బ్యానన్ వాళ్ళ బ్యాచ్. అతను వివేక్ రామస్వామి ఇలాన్ మస్క్ కాదు. వివేక్ రామస్వామి, ఇలాన్ మస్క్ యాక్చువల్గా ఇమిగ్రేషన్ అడ్వైజర్స్ కారు ట్రంప్కు, వేరే దాని మీద అడ్వైజర్స్. కాకపోతే మీరు చెప్పినట్టు ఈయన ఇలాన్ మస్క్ వచ్చి ఇలా కాలు పెట్టే మట్టుకు ఆయన కోపం వచ్చింది అన్నట్టు. స్టీవెన్ బ్యానన్ కోపం వచ్చి మాటల యుద్ధం నడుస్తుంది. స్టీవ్ బ్యానన్ ఒక్కటే కాదు, వివేక్ రామస్వామి కూడా కొద్దిగా కమెంట్ చేసిండు, కొన్ని ట్విట్టర్లో కమెంట్ చేసిండు. సరే, అతను కమెంట్ చేసిండు, మంచిది కాదా అన్నది వేరే విషయము, కానీ కొన్ని కరెక్ట్గా పాయింట్అవుట్ చేసిండని కొందరు అంటారు. ఏది వివేక్ రామస్వామి. సో ఈ వివేక్ రామస్వామి మీద, ఇలాన్ మస్క్ మీద ఈ మెగా ఆర్గనైజేషన్ అంటాం మేము. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అను ఆర్గనైజేషన్ అంటే ఈ రైట్ వింగ్ వాళ్ళని మేక్ అమెరికా గ్రేట్ ఆర్గనైజేషన్ అని అంటాం అన్నట్టు. వాళ్ళు వీళ్ళిద్దరి మీద అటాక్ చేయడం మొదలుపెట్టాను అన్నట్టు. ఒక స్టీవ్ బ్యానన్ తర్వాత కానీ వీళ్ళు వాళ్ళని బండబూతులు తిట్టడం మొదలుపెట్టారు. ఇక తెలుసు కదా, మీకు కొన్ని ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళని తిట్టడం ఉంటుంది కదా, అట్లా ట్విట్టర్లో బండబూతులు తిట్టడం మొదలుపెట్టారు. ఎవరు? ఈ పార్టీ వాళ్ళని ఆ పార్టీ, ఈ వర్గం వాళ్ళని ఆ వర్గం, రెండు ఒకటే పార్టీ మళ్ళా. అయితే వివేక్ రామస్వామి ఒక ట్విట్టర్లో, అంటే ఇప్పుడు ఎక్స్ అంటాం కదా, దాంట్లో పోస్ట్ చేసింది ఏంటంటే, అమెరికా ఓవరాల్గా
ఐటీ పర్టికులర్గా H1B మనకు వర్క్ వీసాస్ అనగానే ఏమొస్తుంది మనకు H1B మెయిన్ గుర్తుకొస్తుంది. అతను ఏం పొజిషన్ అంటే అమెరికాలో చదివే స్టూడెంట్స్ వాళ్ళకు సైన్స్ అన్నది అంట పట్టడం లేదు, సైన్స్ మ్యాథ్స్ వాటి మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ కలగడం లేదు. దానికి ఏమన్నాడంటే ఇక్కడ యుఎస్లో ఉండే కల్చర్ మంచిగా లేదు, దాన్ని చేంజ్ చేయాలి అన్నాడు అన్నట్టు. అక్కడ ఏం చేస్తారంటే బ్యూటీ క్వీన్ వచ్చిందనుకోండి, వాళ్ళ ప్రతి స్కూల్కి ఒక బ్యూటీ క్వీన్ డిసైడ్ చేస్తున్నట్టు. దానికోసం ఆమె రాగానే పెద్ద దాన్ని ఆమె తీసుకొచ్చి ఓ పెద్ద స్కూల్ అంతా ఆపేస్తారు అన్నట్టు. తర్వాత అక్కడ ఫుట్బాల్ అంటాం, అంటే మేము అక్కడ అమెరికన్ ఫుట్బాల్ అంటారు, మేము అక్కడ ఫుట్బాల్ అంటాం, అమెరికన్ ఫుట్బాల్ అంటారు. ఆ ఫుట్బాల్ ప్లేయర్స్కి ఇచ్చే ఇంపార్టెన్సు ఒక మ్యాథ్లో పోయి మొత్తం స్టేట్ లెవెల్లో కానీ నేషనల్ లెవెల్లో గెలుసు ఆ పిల్లోడు కానీ ఆ అమ్మాయి కనుక వస్తే వాళ్ళకి అటువంటి ఆనర్ వాళ్ళకి స్కూల్ ఇస్తలేరు, ఈ కల్చర్ మంచిది కాదు అని వివేక్ రామస్వామి ఒక ట్విట్టర్లో కమెంట్ చేసిండు. ఎందుకంటే మనం కంట్రీ ఇంప్రూవ్ కావాలంటే సైన్స్ మ్యాథ్స్ ఇటువంటి ఇంప్రూవ్ చేయాలి, కల్చర్ కొద్దిగా మనం చేంజ్ చేసుకోవాలి. అతను కమెంట్ చేసిన దాని గురించి 1,00,000 మంది అతనికి అపోజ్ చేసిండ్రు. నువ్వు పోయి నీ దేశం పోయి నువ్వు అక్కడ చేసుకో, ఇక్కడ ఎందుకు చేస్తాను నువ్వు, ఇక యాంటీ ఇమిగ్రెంట్స్ ఫీలింగ్ తోటి వాళ్ళు బాగా రెచ్చిపోయిన అన్నట్టు. ఒకటేంటంటే వివేక్ రామస్వామి పుట్టింది అమెరికాలోనే, ఇలాన్ మాస్క్ పుట్టింది అమెరికా కాదు. ఇలాన్ మాస్క్ పుట్టింది అమెరికా కాదు, ఇలాన్ మాస్క్ పుట్టింది ఎక్కడ, సౌత్ ఆఫ్రికాలో పుట్టిండు. వాళ్ళ మదరు కొద్ది కెనడియన్ మదర్ కెనడీ, కానీ అతను పుట్టింది సౌత్ ఆఫ్రికా. ఇలాన్ మాస్క్ యాక్చువల్లీ H1B వాడిండు, H1B మీద ఉండే అతను ఒకప్పుడు H1B మీద ఉండే అతను ఉండి దీని మీదకి వచ్చిండు. కాబట్టి అతనికి ఏంటంటే అంటే వీళ్ళు స్టీవ్ బ్యానన్ అనే ఆర్గనైజేషన్ వీళ్ళే మొత్తం యాంటీ ఇమిగ్రేషన్స్. తర్వాత ఇలాన్ మాస్క్ మొదటి నుంచి కూడా సైన్స్ అనేది బాగా ఫేవర్ చేస్తాడు. అతను ప్రాక్టికల్గా ఏమంటాడంటే ఎంబీఓలను మేనేజర్లో పెట్టొద్దు, ఇంజనీర్లను ఫిజిక్స్ ఉన్న మేనేజర్గా పెట్టాలని చెప్తాడు అతని ఆర్గ్యుమెంట్. అతని ఆర్గ్యుమెంట్ అది. దానికి చాలా హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ టు బి ఎ సక్సెస్ఫుల్ కంపెనీ కదా. ఈజ్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో అందరికీ రిచెస్ట్ పర్సన్ అతను. హీ డజంట్ హ్యావ్ ఎనీ ఎంబీఏ డిగ్రీ, హీ హాజ్ అ ఫిజిక్స్ డిగ్రీ. ఎవరికి, ఇలాన్ మాస్క్కి. హీ ప్రూవ్డ్ హీ రాకెట్స్ పైకి పంపించి మళ్ళీ పైకి పంపిస్తున్నాడు రాకెట్, అదే రాకెట్ను. అంతకుముందు రాకెట్ను ఒకసారి రాకెట్ పంపిస్తే ఆయన పర్సనల్. సో హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ టు బి వెరీ సక్సెస్ఫుల్. అయితే ఈ స్టీవ్ బ్యానన్ అనే వాళ్ళకు ఈ H1B వర్క్ వీసా మీద వచ్చే మటుకు ఒక పెద్ద డిసగ్రిమెంట్ వచ్చింది H1 మీద. స్టీవ్ బ్యానన్ ఏమంటాడు, మొత్తం వర్క్ వీసాలే తీసేయాలి. ట్రంప్ వివేక్ రామస్వామి ఏమంటారు, లేదు వర్క్ వీసాలు లేకపోతే ఇటువంటి స్పేస్ ఎక్స్ కానీ టెస్లా కానీ చాలా కంపెనీస్ ఏవైతే ఇప్పుడు గూగుల్ CEO ఉన్నాడో, యాపిల్ మన మైక్రోసాఫ్ట్ CEO ఉన్నాడో, ఇటువంటి కంపెనీస్ అన్ని ఇక్కడ డెవలప్ కావు. ఏదైతే అమెరికా నువ్వు చూస్తున్నావో ఆ అమెరికా ఇట్లా ఉండదు అని చెప్పి ఇలాన్ మాస్క్ వివేక్ రామస్వామి ఒక సైడ్ అయ్యి, స్టీవెన్ బ్యానన్ తర్వాత వీళ్ళు కొంత వాళ్ళ ఒక ఉంటారు కదండి ఆర్గనైజేషన్, వాళ్ళ బ్యాచ్ అందరూ ఒక సైడ్ అయ్యి ఒకళ్ళు అమ్మ బూతులు తిట్టుకుంటున్నారు. ఆ ట్విట్టర్లో పెద్ద యుద్ధం నడుస్తుంది. ఇలాన్ మాస్క్ మీరు అన్నట్టు మొదటి నుంచే కాంట్రవర్షియల్ పర్సన్. ఆయన ఒక మాట అంటే ఆయన అంటాడా, 10 మాటలు అంటాడా, ఆయన అవుతాడా, ఆయన రెచ్చిపోయి నేను ఎంత లెవెల్కైనా పోతా ఛాలెంజ్కైనా ఆయన మొదలు పెట్టిండు అన్నట్టు. అక్కడ ఇద్దరు ఒకరినొకరు తిట్టుకోవడం, పబ్లిక్గా స్టీవెన్ బ్యానన్ పోయి పబ్లిక్గా పోయి తిట్టడం మొదలుపెట్టిండు అన్నట్టు. సో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ వచ్చేమటికి ఏంటంటే మెయిన్ ఇష్యూ వచ్చేమటికి H1Bనే, ఇదే మెయిన్. అంటే మిగతా L1 TN చాలా వీసాలు ఉన్నాయి, వాటన్ని గురించి ఈ వీసాస్ అని ఉంటాయి, చాలా వీసాస్ వర్క్ వీసాస్ ఉంటాయి. నార్మల్గా అమెరికాలో కానీ ఎక్కడ కూడా కానీ H1B వర్క్ వీసా అనైనా H1B వస్తుంది చాలా మందికి. ఈ యుద్ధం మధ్యలో ట్రంప్ కూడా వచ్చి మధ్యలో కమెంట్ చేసిండు దీని గురించి. ఎందుకంటే ఇంత యుద్ధం నడుస్తా అంటే మరి ట్రంప్ నడుతారు కదా, మరి బాబు నీ ఒపీనియన్ ఏందని అడిగితే ట్రంప్ ఏమని చెప్పిండంటే తన ఒక హోటల్ ఆర్గనైజేషన్లో కూడా H1Bs పనిచేస్తాను, H1B ప్రోగ్రామ్ అనేది నాకు బాగా నచ్చుతుంది అని అతను అన్నాడు. కానీ నార్మల్గా హోటల్ ఇండస్ట్రీలో H1Bs పనిచేయరు. సో అతను H1B అతనికి H1B H2Bకి మధ్యలో డిఫరెన్స్ తెలుసా తెలియదా అన్నది కూడా నాకు తెలియదు.
మరి ఎందుకు అలా అన్నాడు ట్రంప్? అంటే నార్మల్గా వర్క్ వీసా అనగానే H1B వస్తుంది కదా జనాలకు, అట్లానే అన్నాడా? నార్మల్ అంటే H2B వీసాస్ అని వేరే ఉంటాయి అన్నట్టు, అవి టెంపరీ. అలాస్కాలో ఒక హోటల్ ఉందనుకోండి, అలాస్కాలో హోటల్లో ఎట్లుంటుందండి, ఓన్లీ 6 నెలలే పని చేస్తాయి, మిగతా 6 నెలలు పని చేయవు, ఎందుకంటే అసలుకి ఎవడు ఉండు అక్కడ, హోటల్కి ఎవడు రాడు, మొత్తం మంది పెట్టేస్తారు అన్నట్టు. సో అటువంటి వాటిలలో H2B వీసాస్ కూడా వాడతారు అన్నట్టు. నార్మల్గా మన ఇండియన్స్ అలౌడ్ కాదు H2B, మెక్సికన్ నేషనల్స్ కొన్ని వేరే నేషనల్స్. సో మరి ఆయన H2B అన్నాడా మరి H1B, ఎయిదర్ వే అతను మాత్రం ట్రంప్ ఎలాన్ మాస్క్ సైడే లీన్ అయినట్టుగా కనబడుతున్నాడు. సపోర్ట్ చేస్తాను H1B వీసాస్ మాత్రం బ్యాన్ చేస్తానని మాత్రం అనట్లేడు. మరి స్టీవ్ బ్యానన్ లాంటి వాళ్ళు చాలా పెద్ద మనుషులు, గవర్నమెంట్ లో చలామణి అవుతున్న చాలా పెద్ద మనుషులు. అలాంటి వాళ్ళు ట్విట్టర్ వేదికగా ఇలా రిప్ ద ఫేస్ ఆఫ్ అని చెప్పి ఇంత పెద్ద పెద్ద పదాలు వాడడం కరెక్ట్ కాదు కదా. ఆయన ఎందుకు అంతలా తప్పుడు పదజాలను ఉపయోగిస్తున్నారు? ఒకటి మీకు ఇలాన్ మాస్క్ బాగా తెలుసు, మీకు స్టీవ్ బ్యానన్ మీకు తెలియదు. అవును. ఓకే, అతను ఇటువంటి వర్డ్స్ అనేది వెరీ సాఫ్ట్ వర్డ్స్ అతని. ఇంకోటి ఏంటంటే మీకు ఒక డిఫరెన్స్ తెలవాలి. స్టీవెన్ బ్యానన్ అనే వాళ్ళకు అతనికి ఎంత పెద్ద సపోర్టర్స్ ఉన్నారంటే, ఆ సపోర్టర్ చూ అంటే 1000 మంది గన్ తీసుకొని పోయేటోళ్ళు ఉన్నారు అక్కడ స్టీవెన్ బ్యానన్కు. అర్థమైందా? అంటే ఆయన తలుచుకుంటే ఆయన అంటాడు అని అంటలేను, ఆయనకు ఉండే సపోర్ట్ అక్కడ అట్లా ఉందా అంటున్నా. ఆయన మంచోడు చెడు అని నేను అంటలేను. ఇలాన్ మాస్క్ ఏమన్నా కానీ ఓకే, మనం కొందరు నాలాంటి సపోర్టర్స్ జై జై అంటాం, అంతకుమించి ఏమన్నా మనం. స్టీవెన్ బ్యానన్ అనేది అది మంచి వర్డ్స్, అతను నార్మల్గా వెరీ రఫ్ వర్డ్స్ వాడతాడు. సో కానీ ఇంకోటి ఏంటంటే అతను మాట అన్నాడంటే భయపడాలి నేను, అంటే నేను కాదు, ఇలాన్ మాస్క్ అటు భయపడాలి. కాకపోతే ఇలాన్ మాస్క్ తెలుసు కదా మోండి అసలే భయపడాడు. సో అటువంటి వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలియదు ఇలాన్ మాస్క్ను. మొన్న ఒక కారు మరి స్టీవెన్ బ్యానన్ అన్నందుకు మరి కారు పోయి బ్లాస్ట్ చేసినరా, మరి సొంతంగా వాడు పోయి బ్లాస్ట్ చేసినా తెలియదు. ఎందుకంటే ఒక సైబర్ ట్రక్ అనేది ఇట్స్ అ వెరీ ప్రైజ్డ్ ఐటమ్ ఆఫ్ ఇలాన్ మాస్క్ టెస్లా. అది తీసుకుపోయి ట్రంప్ హోటల్లో దాన్ని తీసుకుపోయి బ్లాస్ట్ చేసిన దాన్ని. ఎవరన్నది ఇప్పుడు ఖచ్చితంగా తెలియదు, మొత్తానికైతే అదే బ్యాచ్ అయి ఉంటుంది. ఇంకెవరు చేసి ఒక వార్నింగ్ లాగా. మరి అంటే అతను స్టీవ్ బ్యానన్ డైరెక్ట్ గా చెప్పిండని నేను అస్సలే అనుకోను. అంత లెవెల్ మనిషి కాదు, చాలా పెద్ద లెవెల్ మనిషి. కానీ ఆయన జూ అనకముందే కుక్కలు అటాక్ చేస్తాయి, ఆ టైపులు ఉన్నారు అక్కడ. సో కొద్దిగా అది కేర్ఫుల్గా ఉండాలి జనాలు అటువంటి వాళ్ళతోటి. మరి ఎలాన్ మస్క్ కూడా అంత పెద్ద మాట అనకూడదు కదా. ఎలాన్ మాస్క్ మీరు మొదటి చెప్పారు కదా, ఎలాన్ మాస్క్ గురించి మన చాలా మంది ఆడియన్స్ తెలుసు. అతను ఒక మాట అంటే వినడు, ఎస్సీసీ మీద పోయిండు, తర్వాత ఇప్పుడు పోయేది ఇంగ్లాండ్ మొత్తం యుఎస్ఏ పోయి ఇంగ్లాండ్ని కరెక్ట్ చేయాలి అని ఏదో తిక్క మాట్లాడుతూనే ఉంటాడు మొదటి. అంటే ఆయన తిక్కానను, ఈజ్ ఎ వెరీ హైలీ ఇంటెలెక్ట్. మరి ఆయన మాట్లాడే భాష నాకు అర్థం కాదు, అది తెలియదు. కానీ అంత నోరు పడేసుకోవాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటా. చాలా మంది టెస్లా స్టాక్ ఓనర్స్ కూడా అట్లా అనుకుంటారు, ఆ మాదిరి అనుకుంటారు. కానీ ఇంకోటి ఏంటంటే మేబీ ఆయన అట్లా చేయబట్టి టెస్లా స్టాక్ అట్లా పోతుందో కూడా మాకు తెలియదు. మరి వీళ్ళిద్దరి మధ్య ఇంత గొడవ జరుగుతుంది, ఇటు స్టీవ్ బ్యానన్ మధ్య, ఇటు ఎలాన్ మస్క్ మధ్య. ఈ గొడవ ట్రంప్ మీద ఏమైనా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందంటారా? ఉంటుంది, ట్రంప్ మీద డెఫినెట్లీ ఇది ఎఫెక్ట్ చూసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక సైడ్ ఏమో స్టీవ్ బ్యానన్ ఏమంటాడు, మొత్తం H1B లేపేయాలంటాడు. ఎలాన్ మాస్క్ ఏమంటాడు, అసలు H1B ఉండే 85,000 లిమిటేషన్ ఎక్స్టెండ్ చేయాలి, ఇంకా మోర్ ఐటీ ప్రొఫెషనల్స్ మనకు కావాలి, కాంపిటీషన్ ఎక్కువ కావాలి ఐటీ ప్రొఫెషన్స్, ఐటీ శాలరీస్ విపరీతంగా పెరిగిపోయినాయి, మనకు ఎక్కువ టాలెంట్ కావాలని వీళ్ళు ఇక్కడ ఆర్గ్యూ చేస్తాను. కాబట్టి డెఫినెట్గా వీళ్ళిద్దరి మధ్యలో ట్రంప్ ఉంటాడు. మరి ఇటు లీన్ అవుతాడా అటు లీన్ అవుతాడా అని తెలియదు అన్నట్టు. చూడాలి అతను ఏమంటే H1B అవసరమైన ప్రోగ్రాము, ఇది ఇంపార్టెంట్ ప్రోగ్రాము, ఇది ఉండాలి అని మాత్రం ట్రంప్ కమెంట్ చేసిండు. వీళ్ళిద్దరి మధ్యలో గొడవ అవుతా అంటే ప్రెస్ అడుగుతారు కదండి, అంత మటుకే కమెంట్ చేసిండు. అంతేగాని మరి ఇటు లీన్ అవుతాడా అటు లీన్ అవుతాడా తెలియదు. ఓవరాల్గా మాత్రం నేను మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతా, ఓవరాల్గా ట్రంప్ మాత్రం H1 మీద ఎక్కువ రెస్ట్రిక్షన్స్ పెడతాడు. మొత్తం బ్యాన్ చేస్తాడు నేను అనుకోను, కానీ రిస్ట్రిక్షన్స్ ఎక్కువ పెడతాడు. లూజన్ అప్ చేసి ఫేవరబుల్గా చేస్తాడని అయితే నేను అనుకోనండి. ఇప్పుడు ఎలాన్ మస్క్ ఇమిగ్రేషన్ పాలసీస్కి, ఇటు స్టీవ్ బ్యానన్ ఇమిగ్రేషన్ పాలసీస్కి డిఫరెన్స్ ఏంటి? ఒకటి ఏంటంటే స్టీవ్ బ్యానన్ అనేది యాంటీ ఇమిగ్రేషన్ స్టాన్స్. అతని ఒక మెయిన్ స్టీవెన్ మిల్లర్ అని ఒక పర్సన్ ఉన్నాడు కదా, అతను ఇమిగ్రేషన్ అడ్వైజర్
ఎవరికి ట్రంప్కు ట్రంప్కి ప్రెసిడెంట్ ట్రంప్కు ఇమిగ్రేషన్ అడ్వైజర్ ఆల్రెడీ అపాయింట్ అయ్యిండు. సో వీళ్ళు ఇలాన్ మాస్క్ వివేక్ రామస్వామి అన్నది ఇమిగ్రేషన్ టాపిక్ కాదు వాళ్ళది వేరే డిఫరెంట్ టాపిక్. కాబట్టి మొత్తం వీళ్ళ చెప్పినట్టు ఏం నడవద్దు. కాకపోతే ఇలాన్ మాస్క్ వివేక్ రామస్వామి కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు H1 మీద. అంటే వీళ్ళు స్టీవెన్ బ్యానన్ మొత్తం బ్యాన్ చేయాలంటాడు, ఇలాన్ మాస్క్ ఎక్కువ చేయాలంటాడు. కాబట్టి ఓవరాల్గా కొద్దిగా బ్యాలెన్సింగ్ మనకు బెటరే. ఇలాన్ మాస్క్ వివేక్ రామస్వామి వంటి వాళ్ళు ఆ పార్టీలో లేకపోతే మనకు ఉన్నది కూడా గోవింద అవుతుంది అంతే. సరే, ఇప్పుడు మరి H1B వీసా ఈ పాలసీస్లో స్ట్రిక్ట్ చేసేస్తారు ఇప్పుడు రానున్న రోజుల్లో అని అంటున్నారు కదా. మరి ఏ విధంగా స్ట్రిక్ట్ చేస్తారు? ఆల్రెడీ ఉన్న వాటిని ఏ విధంగా చేంజ్ చేసే అవకాశం ఉంది? ఇప్పుడు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ లాస్ అని ఉన్నాయండి. రెగ్యులేషన్స్ పోయే ముందు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కొత్త రెగ్యులేషన్స్ పాస్ చేసి పోయింది అన్నట్టు. మళ్ళీ కొత్త అంటే మీ లాంగ్వేజ్లో చెప్పాలంటే, మన తెలంగాణ లాంగ్వేజ్ చెప్పాలంటే గవర్నమెంట్ ఆర్డర్ లాంటిది ఉన్నాడు. అక్కడ గవర్నమెంట్ ఆర్డర్ అంత ఈజీగా ఏ రాదు అన్నట్టు. ఓకే, గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వాలంటే దానికి ఒక పాలసీ ఫాలో కావాలి, ఒక 2-3 ఏళ్ళు పడుతుంది అన్నట్టు. అయితే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఆర్డర్ మొన్ననే పాస్ చేసిండు కాబట్టి దాన్ని మొత్తం తిరిగేసిండు అనుకోండి, అది క్యాన్సిల్ చేసిండు అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ ఆర్డర్ ఇష్యూ ఇవ్వాలంటే 2-3 ఏళ్ళు పడుతుంది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కు. పార్లమెంట్లోనేమో ఇతనికి స్పష్టమైన మెజారిటీ లేదు. లోక్సభ అంటే ఇక్కడ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో మెజారిటీ ఉంది. రాజ్యసభ వచ్చేమటికి ఏంటంటే మేము అక్కడ సెనేట్ అంటాం, అక్కడ 60% ఓట్స్ అంటే 60 ఓట్స్ కావాలి అక్కడ. అవి లేవు వాళ్ళకు అక్కడ. సో అటువంటి ఏమి కాంట్రవర్షియల్ లెజిస్లేషన్స్ పాస్ కావు అక్కడ. సో H1 మీద రెస్ట్రిక్షన్స్ అవి వీళ్ళు ఏం పెట్టినా కూడా అవేం పాస్ కావు అక్కడ. పోతే ఇప్పుడు వీళ్ళు చేసేది అంటే గవర్నమెంట్ ఆర్డర్స్ తోటి చేయాలన్నట్టు. గవర్నమెంట్ ఆర్డర్స్ కూడా మొత్తం రెస్ట్రిక్ట్ చేసేసినాడు. అయితే ఇప్పుడు ఏంటంటే ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు నార్మల్గా మాకు H1B ఎన్నేళ్ళకి ఇవ్వాలి? 3 ఏళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు ఏమంటారు 3 ఏళ్ళకి లేదు, నీకు జాబ్ నాకు తెలిసినంత మటుకు 1 ఏడాదికి ఉన్నది కాబట్టి నీకు 1 ఏడాదికి జాబ్ ఇస్తా. అయ్యో, 1 ఏడాదికి H1B ఇస్తాడు. తర్వాత ఇక్కడ ఇప్పుడు ఈ H4 తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత స్టాంపింగ్ చేసుకోవాలి. స్టాంపింగ్ ఇప్పుడు ఏంది, నార్మల్గా డ్రాప్ బాక్స్ అని పెట్టినట్టు. డ్రాప్ బాక్స్ అంటే చాలా మటుకు ఒక 40-50% ఆఫ్ ద మెంబర్స్ ఇంటర్వ్యూ పోయిన దానికన్నా డైరెక్ట్ డ్రాప్ బాక్స్లో పోయి వీసా ఇంటర్వ్యూ లేకుండా అపాయింట్మెంట్ తీసుకొని వస్తుండ్రు. అది తీసేసిండు అనుకోండి, ఏమైంది, ఇప్పుడున్న లైన్ ఎంత 2-3 నెలలు ఉంది, అది ఏడాది 2-3 ఏళ్ళకి లైన్ అయింది. ఇటువంటివన్నీ అడ్డంకులు అంటే మేము హర్డిల్స్ అంటాం. అడ్డంకులు పెట్టి ఇబ్బందులు చాలా పెట్టే ఛాన్స్ ఉంటుంది. 1 year H1B, ఇంకోటి ప్రీమియం ప్రాసెసింగ్ పెట్టుకొని H1B అప్రూవ్ చేసుకుంటాం. అంటే డబ్బులు ఎక్కువ కట్టి తొందర అప్రూవ్ ఫాస్ట్ కావలేదు, దాన్ని ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంటుంది. H4 EADలు మనకు దాదాపు 3 లక్షల 3-4 లక్షల మంది ఉన్నాయి. వాటికి కూడా రెగ్యులేషన్స్ ఆల్రెడీ పాస్ అయినాయి. వాటిని క్యాన్సిల్ చేయాలనగా ఇది 2-3 ఏళ్ళు పడుతుంది. అయితే వాటికి కూడా ఏంటంటే ఇతను ఏం చేసిండు, లాస్ట్ టైం ఏం చేసిండు, బయోమెట్రిక్స్ అని పెట్టినట్టు. అంటే ప్రతి ఒక్క H4 వాళ్ళకు బయోమెట్రిక్స్ పోయి ఫింగర్ ప్రింట్ ఇవ్వాలి, పోయి చూడాలి. ఎందుకు చూడాలి, ఆల్రెడీ చేసేసి అయిపోయింది, మళ్ళీ ఏం అవసరం. 4 ఏళ్ళ పూర్వానికి కూడా 4 ఏళ్ళ పూర్వానికి బయోమెట్రిక్ వాడు ఏం క్రైమ్ చేస్తాడు అని ఎక్కడ పోయి వాళ్ళందరికీ కూడా బయోమెట్రిక్స్ పెట్టి అనవసరంగా లాగాదేసిన ఎలాగోలాగా ఇబ్బంది పెట్టాలి. ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకోండి, మీ కారు ఉంది కదా, పోయి ఆడ పోయి టైర్ పంక్చర్ చేసినట్టు ఇటువంటి అన్ని చెక్కలన్నీ చేసి మమ్మల్ని సర్వ ఇబ్బందులు పెట్టండి 4 ఏళ్ళు. సో ఇప్పుడు కొత్తగా కూడా రెస్ట్రిక్షన్స్ ఎక్కువ వస్తాయి H1 మీద. పర్టికులర్గా చిన్న కన్సల్టింగ్ కంపెనీస్ కానీ ప్లేస్మెంట్కి కానీ చాలా ఇబ్బందులు అవుతాయి. ఎక్స్టెన్షన్స్, వాళ్ళ H1B ఎక్స్టెన్షన్స్ ఇబ్బంది అవుతాయి, H4 EADs ఇబ్బంది అవుతుంది. సో ఇవన్నీ ఒకటేందంటే, మీకు ఒకవేళ H1B 6 నెలలు ఎక్స్పైర్ అవుతుంది అనుకుంటే, ఇప్పుడు ప్రీమియం ప్రాసెస్ ఉంది కాబట్టి మీరు ఏం చేసుకోనంటే, మీకు H1B ఎక్స్పైర్ కాకముందే మీరు రిజల్ట్ తెచ్చుకోండి. ఎందుకంటే ఒకవేళ లెట్సే మీ H1B May 2025 ఎక్స్పైర్ అవుతుంది, మీరు మంచిగా రెగ్యులర్ ప్రాసెసింగ్లో ఫైల్ చేసుకొని ఓకే సెప్టెంబర్ దాకా అప్రూవ్ చేయని, అప్పటిదాకా ఎట్లా వర్క్ పర్మిట్ ఉంటుంది కదా అని చెప్పి మీరు కూర్చున్నారు అనుకోండి, జూలైలో మీ H1B రిజెక్ట్ అయిపోయింది అనుకోండి, ఏమవుతుంది మీ పరిస్థితి, మీరు ఇండియాకి రావాల్సి వస్తుంది. మళ్ళీ మీకు H1B ఫైల్ చేయాలన్నా, మళ్ళీ మీరు వీసా అపాయింట్మెంట్ తీసుకోవాలన్నా మళ్ళీ 1-2 ఏళ్ళు పడుతుంది. అప్పటిదాకా మనం మీ ఎంప్లాయర్ మీ జాబ్ ఉంచుతాడా, ఉంచడు. సో మీరు ఏం చేయండి అంటే, మీకు ఒకవేళ మేల 2025 H1B ఎక్స్పైర్ అయితే మే లోపట అంటే ఏప్రిల్ లోపటనే రిజల్ట్ వచ్చింది అనుకోండి, అప్రూవ్ అయిపోయింది అనుకోండి, అంతా మంచిదే. ఒకవేళ డినై అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు అంటే మళ్ళీ ఇంకో ఎక్స్టెన్షన్ ఫైల్ చేసుకోవచ్చు.
ఇంకో ఛాన్స్ ఇస్తారు అన్నట్టు. అవును. డినై అయినంత మాత్రాన ఇంకోసారి ఫైల్ చేయరు. ఒకవేళ కనుక ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత కనుక చేస్తే మాత్రం మళ్ళీ ఇండియాకు వచ్చి చేసుకోవాలి ఫైల్. సో అటువంటి పరిస్థితులు మీరు ఉండకుండా చూసుకోండి. అది నెంబర్ 1 అండి. నెంబర్ 2 ఏంటంటే ట్రావెల్. ప్రతి దానికి ట్రావెల్. కజిన్ పెళ్ళి ట్రావెల్, మామ అన్న చెల్లె భర్త కూతురు ఓకే ఆ పెళ్ళికి పోవాలి. ఇవన్నీ మీరు ట్రావెల్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇండియాకు ట్రావెల్ అనేది మీరు పెట్టుకోకండి. తర్వాత ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ మీద ఉన్న వాళ్ళు మాత్రం మీరు ట్రావెల్ చేయాలంటే మీరు ఒక ఇమిగ్రేషన్ లాయర్తో అడ్వైజ్ చేసుకొని అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయా లేవా చెక్ చేసుకొని ఉంటేనే ఒకవేళ ఛాన్స్ తీసుకొని మీరు ట్రావెల్ చేయాలి. అది కూడా ఈ జనవరి 20th ఏం చేస్తున్నారన్నది మనకు తెలియదు. ఇప్పుడు ఆ జనవరి 20 తర్వాత ఎవాల్యుయేషన్ వచ్చిన తర్వాత అఫ్కోర్స్ మీరు మా ఈహా టీవీ ఛానల్ చూస్తారు కాబట్టి మేము ఎవాల్యుయేట్ చెప్తాం. అప్పుడు చెప్పిన తర్వాత దాన్ని పట్టుకొని మీరు ఎవాల్యుయేట్ చేసుకొని అప్పుడు ట్రావెల్ ప్లాన్స్ వేసుకున్నా కూడా ఓపీటీ స్టెమ్ ఎక్స్టెన్షన్ వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా చూసుకొని అవసరం ఉంటేనే ఎమర్జెన్సీ అయితేనే ట్రావెల్ చేయడం బెటరు. లేదా అంటే మీరు అక్కడ ఉండటమే బెటరు. అక్కడ ఉంటే ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాం. ఏమన్నా దెబ్బనే ఉన్న ఇటు అయినా కూడా ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు. ఇక్కడికి వచ్చినట్టే కథం ఇక మనం ఏం చేయాలన్నా 2-3 ఏళ్ళు పడుతుంది. ఆ లోపల గోవింద్ ఆమె ఉన్న జాబ్ పోద్ది. సో అటువంటి ట్రావెల్ అన్నది మెయిన్ ఇంపార్టెంట్. ఈ ఎక్స్టెన్షన్స్ అన్నది మీరు మొదలు తీసుకోవడం ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే థర్డ్ అడ్వైజ్ ఇక ఈ 2 అయితే మీ చేతులు ఉంటాయి. ఈ 2 మీ చేతులు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే థర్డ్ ఏంటంటే మీరు ఎప్పుడు కూడా ఈహా ఛానల్ క్యారియర్ గైడ్ రెగ్యులర్గా రాండి, వినండి. ఎందుకంటే మేము క్లియర్గా అడ్వైజ్ ఇస్తాం. అది ఇంపార్టెంట్ మీకు. ఒకవేళ వీలైతే మీకు పెద్ద కంపెనీకి పోవడం బెటర్. డైరెక్ట్ కంపెనీ అంటే కన్సల్టింగ్ కంపెనీ కాకుండా డైరెక్ట్ కంపెనీకి పోతే బెటర్. అందరికీ అటువంటి ఛాన్సులు దొరకాయి. ఒకవేళ దొరికితే మాత్రం మీకు ఒకవేళ ఇక్కడ $150,000 కన్సల్టింగ్ కంపెనీ ఇస్తుంది, 100,000 ఫుల్ టైం కంపెనీ ఇస్తుంది అనుకోండి, పోండి జాయిన్ కాండి. గో జాయిన్ $100,000. ఎందుకంటే ఇది ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. అది ఉంటే మీకు బెటర్ ఛాన్స్ ఉంటుంది. సో అటువంటి డెసిషన్స్ మీరు కొన్ని తీసుకోవాలండి, క్యారియర్ డెసిషన్స్. ఇంకోటి క్యారియర్ అడ్వాన్స్మెంట్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. థింగ్స్ ఆర్ చేంజింగ్ డైనమికల్లీ. మీకు అక్కడ వాడు 8 గంటలు పని చేయమంటే మీరు 12 గంటలు పని చేయండి, 12 గంటలు పని చేయండి. ఎందుకంటే ఒకవేళ మనకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి కాబట్టి ఒక ఎంప్లాయర్గా వాడు ఏం చూసుకుంటాడు, ఒక యుఎస్ సిటిజన్ మంచిగా పని చేయకపోయినా వీడు వేస్ట్ గాడైనా కానీ ఈ ఎంప్లాయర్ H1B మంచిగా పని చేసినా కానీ నీ అంకమ్మ ఈ ఇమిగ్రేషన్ లాయర్తో డీల్ చేయాలి, ఇమిగ్రేషన్తో డీల్ చేయాలి. మళ్ళీ ఈ మధ్యలో FDNS వాడు వచ్చి మళ్ళీ ఇన్స్పెక్షన్ అంటాడు, వాడు అంటాడు, ఇది అంటాడు. ఇవన్నీ తలకాయ నొప్పి. చక్కగా పని చేయను పెట్టుకుంటా అని వాడు అనుకుంటాడు. వానికి ఆ ఛాన్స్ కల్పించకండి. వాడు పక్కనోడు 6 గంటలు పని చేస్తే మనం 12 గంటలు పని చేయాలి, వానికన్నా డబుల్ పని చేయడం మొదలుపెట్టండి మీరు. ఇవి ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఇవి ఈ నెక్స్ట్ 4 yearsలో మీరు కంపల్సరీ చేయాల్సి వస్తుంది. సో ఇంకా ఏమైనా సలహాలు ఇవ్వదలుచుకున్నారా మన ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రేక్షకులకు? రెగ్యులర్గా వస్తూనే ఉంటాయండి. కాకపోతే అవసరాన్ని బట్టి మీకు అడ్వైజ్ ఇవ్వగలుగుతాము. డెవలప్మెంట్స్ బట్టి ఇంకా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ రాలేదు మనకు. రాకముందే ఎన్ని కీక బైకలు అవుతాయి మనకు, వచ్చిన తర్వాత ఎన్ని అయితే మనకు తెలియదు. సో జనవరి 20 తర్వాత బెటర్ ఎవాల్యుయేషన్ చెప్తాం. బర్త్ రైట్ సిటిజన్షిప్ ఉంటుందా తెలియదు, ట్రావెల్ మ్యానిటోరీ ఏమైనా పెడతాడా తెలియదు, ఏ పర్టికులర్ వీసాస్ రిస్ట్రిక్షన్స్ తెలియదు. ఇవన్నీ కూడా మేము కొత్త డెవలప్మెంట్ అవుతా అంటేనే చెప్పగలుగుతాం. ముందు ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టమైంది. కొన్ని చేయగలుగుతాం, కొన్ని చేయలేము మనం. కొన్ని మేము చేసినవి కూడా తప్పు అవుతుండొచ్చు. అవన్నీ కూడా మేము కరెక్ట్ చేయడానికి ఛాన్స్ కావాలంటే మీరు రెగ్యులర్గా క్యారియర్ గైడ్ రావడం బెటర్ ఈహా ఛానల్కు. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ రెడ్డి గారు. థ్యాంక్స్ అండి. చూస్తూనే ఉండండి కెరీర్ గైడ్ ఎపిసోడ్.